హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా లైట్ పింక్ అను గోల్డ్ టిష్యూ వచ్చింది. దీనికి వచ్చేటప్పటికి కొంచెం సెల్ఫ్ కలర్లో కొంచెం నిండు కలర్ పూలు అండ్ గ్రీన్ కలర్ పూలు వచ్చాయి. శారీ మొత్తం ఇంక ఇట్లానే వచ్చింది. బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇంకా క్లాత్ తీసుకురమ్మన్నారు, క్లాత్ తీసుకొచ్చాను. ఈ డిజైన్ అంతకుముందు వేసాము, బట్ మీకు ఒకటి చెప్పాలని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. ఇది కూడా అంతకుముందు వాళ్ళకి నేను నెట్ వేయలేదు, వీళ్ళు పింక్ రంగు నెట్ అడిగారు. ఇది పేపర్ తీస్తే మీకు పింక్ రంగులో కనపడిద్ది, పేపర్ ఉండటం వల్ల ఇది వైట్ కలర్లో కనబడుతుంది. ఓకేనా. ఈ డిజైన్ అంతా కొంచెం మగ్గం లుక్ వస్తుంది, బాగుంటుంది. నేను ఎక్స్పెషలీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ బ్లౌజ్ వీడియో మనకి శారీలో 3 కలర్స్ వచ్చాయి. ఏంది, పింకు, గ్రీను అండ్ గోల్డ్. కానీ ఈ డిజైన్ వచ్చినప్పటికేసి 2 కలర్స్ ఆప్షనే ఉంది. నేను అందుకని 2 కలర్సే వేశాను. మధ్యలో కలర్ మార్చడం నేను రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే ఇది సన్న డిజైను. ఇది కొంచెం అట్లా కుడుతుంటుంది, కలర్ చేంజ్ అవ్వటానికి కుదరదు. ఇంకా నేనేం చేశానంటే, ఇంకా బ్యాక్ బుటీస్ దగ్గర మార్చానమాట. ఓకేనా. ఈ బుటీస్ కూడా మొత్తం పింకే ఫ్రెండ్స్. ఇది కుట్టేసి ఇక్కడికి వచ్చేసిద్ది. ఇంకా మొత్తం పింక్ కలరే కుట్టిద్ది. కానీ మొత్తం పింక్ వేస్తే బాగోదు, కొంచెమైనా అసలు మనం గ్రీన్ అనేది యాడ్ చేయాలి. హ్యాండ్లో కొంచెం యాడ్ చేసాము, బట్ నెక్లో యాడ్ చేయడానికి అసలు పాసిబుల్ అవ్వలేదు. అందుకని నేను అందుకని ఇవి సెట్ చేశాను. ఇది ఎలా సెట్ చేశానంటే, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కలర్ మార్చాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కలరు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కలరు, అట్లాగా ప్రతి లైను ఇలా ఒక హాఫ్ అంతా ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి ఇది కుట్టంగానే మళ్ళీ ఇక్కడ కలర్ మార్చాలి, ఈ లైన్ కుట్టంగానే మళ్ళీ ఇక్కడ. ఇట్లా కూడా రాదు ఫ్రెండ్స్, ఇలా అడ్డంగా రాదు. ఇలా కుట్టుకుంటా ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇటు నుంచి ఇట్లాగా. అందుకని ప్రతి లైన్ దగ్గర కలర్ మార్చుకుంటా రావాలి. ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ అనమాట. మనం కొంచెం మేము ఆదమర్చామంటే ఇక్కడికి వెళ్ళిపోయి మొత్తం గ్రీన్ కుట్టేసింది. ఇవేమో ఇప్పదీయటానికి కుదరదు. అందుకని పక్కనే నించొని పెట్టానమాట. ఇది కూడా మన దగ్గర స్పెషల్ ఫ్రెండ్స్, ఎందుకంటే కస్టమర్సే చెప్తున్నారు. బయట మేము ఇస్తేనండి కలర్ శారీలో ఏమేమి ఉన్నాయో ఆ కలర్స్ వేస్తారు, అంతవరకేను. కానీ ఏది ఎక్కడ వేస్తే బాగుంటుందో అది మీ దగ్గరే మేము చూస్తున్నాం కాబట్టే కొంచెం మేము మీ దగ్గరికి కొంచెం వస్తున్నామండి అని కూడా. ఒక్కొక్క కస్టమర్ది ఒక్కొక్క ఫీలింగ్. కొంతమంది కలర్ కాంబినేషన్ బాగుంటుందని, కొంతమంది ఏమో ఇన్ టైంలో ఇస్తామని, కొంతమంది ఏమో రాగానే మీరు ఏమేమి సెట్ అయిద్దో చూపిస్తారండి, బయట వచ్చినప్పటికి జస్ట్ ఫోన్ ఇచ్చేస్తారు, లేకపోతే ఆల్బమ్ ఇచ్చేస్తారు, మీరే సెలెక్ట్ చేసుకోండి అంటారు. కానీ మీరు ఏది సెట్ అయ్యిద్ది, ఏది అప్డేట్ డిజైనో మీరు దగ్గరుండి చూపిస్తారు. అందుకని మేము మీ దగ్గరికి వస్తున్నాము. కొంతమంది నిన్న వచ్చిన ఒక కొత్త కస్టమర్ ఏమో ఇట్లాగ మీరు ఎక్కడ ఏ కలర్ పెడితే బాగుంటుంది, ఏది ఎక్కువ రాణిస్తే మగ్గం లుక్ వస్తుంది అనేది మీరు పెడతారండి. అదేగాక మీరు కొంచెం రిస్క్ తీసుకొని అక్కడ నించొని థ్రెడ్ ఆపి ఇంకో కలర్ పెట్టి అది మాకు బాగా నచ్చిందని కూడా ఒక కస్టమరు తన హ్యాపీ ఫీలింగ్ షేర్ చేసుకున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఎంత రిస్క్ తీసుకోవాలో కదా. ఇదంతా ఇంకా కలర్ మార్చాము, కొంచెం గ్రీన్ వేయడాన కొంచెం శారీకి సెట్గా ఉంది. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ కస్టమరు కింద కూడా స్కాలప్ అడిగారు నేను నడుము దగ్గర. అందుకని నడుము దగ్గర కూడా స్కాలప్ వేశాను. ఇదిగోండి ఇది ఫ్రంట్కి కూడా బుటీస్ రానిచ్చాను. ఇది హ్యాండ్కి ఇంకా కుదరదని చెప్పా కదా, 2 కలర్సేనని. ఇంకా బార్డర్ దగ్గర మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా బార్డర్ దగ్గర నేను లైట్గా గ్రీన్ రానిచ్చాను. ఇంకోటి ఏంటంటే, ఈ హ్యాండ్కి కూడా ఇట్లాగా స్కాలప్ రానిమన్నారు, నేను మర్చిపోయాను. ఇంక పర్లేదు, ఇంక మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మేము ఇదిగోండి దారపోగులు కూడా ఇంకా తీయలేదు. ఇక్కడ మేము క్లాతులు జాయింట్ చేసుకుంటాము. ఇంక ఈ క్లాత్ అంతా ఇంకా జాయింట్ చేసుకొని ఇప్పదీశాను, ఆల్రెడీ జాయింట్ చేసుకొని కుట్టేసి మళ్ళీ ఇప్పదీశాను. ఇది తర్వాత గుర్తొచ్చింది, మళ్ళీ ఇప్పుడు క్లాత్ జాయింట్ చేసుకొని ఇక్కడ స్కాలప్ వేస్తాము. రిస్క్ అయినా కూడా కస్టమర్ ఎలా అడిగారో అలా చేసి ఇవ్వడము మా రెస్పాన్సిబుల్ కాబట్టి నో ప్రాబ్లము. దానికి నేను ప్రాబ్లం ఏమీ అనుకోవట్లేదు. ఓకేనా. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ నెక్కు కూడా స్కాలప్ రావటాన వెరైటీగా ఉంది. ఇంకా హ్యాండ్కి మళ్ళీ క్లాత్ జాయిన్ చేసుకొని హ్యాండ్కి కూడా స్కాలప్ వేసేసి ఈ బ్లౌజ్ ఇంకా కస్టమర్కి ఇవ్వడమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది శారీ బార్డర్ ఏమో గ్రీన్ కలరు, శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేసేయమన్నారు, స్ట్రాంగ్గానే ఉంది. ఇదిగోండి ఇది నెక్కు. అంతకుముందు మనం వేసిన డిజైన్, కాకపోతే కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి తీస్తున్నాను. పూలకు వచ్చినప్పటికేసి శారీ కలరు ఇంకా మొత్తం గోల్డ్ రానిచ్చాను. బుట్టీస్ కూడా చూడండి, బుట్టీస్ కొంచెం గోల్డ్ రానిచ్చారు, మగ్గం లుక్ వస్తుందని. చాలా బాగుంది. ఇదేమో ఫ్రంట్,
వీళ్ళు హ్యాండ్స్కి వచ్చినప్పటికేసి ఇప్పుడు బార్డర్ కింద వేస్తున్నారు కదా, అందుకని బార్డర్కి సంబంధం లేకుండా వేయమన్నారు. ఇది కట్ చేయించుకొని ఆ హ్యాండ్కి కింద కుట్టించుకుంటారు. అక్కడ ఫస్ట్లో మన వర్క్ వస్తుంది, పైనంతా బార్డర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ట్రెండ్ కాబట్టి ఇలా కుట్టించుకుంటా ఉన్నారు, అందుకని ఇదిగోండి ఇలా కుట్టించుకుంటారనమాట. ఓకేనా, అందుకని ఇంక ఇట్లా వేయమన్నారు. ఇటొక హ్యాండ్ వేశాను. ఇది బ్యాక్ నెక్. వీళ్ళు కొంచెం అర్జెంటుగా కావాలి అని ఒక 2 బ్లౌజెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదను ఇంకొకటి అది టైం ఏమంతలేదని దెబ్బ నేను ఇంకా ఈ బ్లౌజ్ పెట్టేశాను, అది ఇంకా తీయలేదు. సేమ్ ఇట్లాంటిదేను, కొంచెం నెక్ డిఫరెంట్గా వస్తుంది. మీరు చూసిన ప్యాటర్న్ ఇది బాగుంది కదా అని ఇది మర్చిపోకుండా తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. ఇది కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసిద్ది ఫ్రెండ్స్.